అందరికీ దేవుని మహాకృపను బట్టి మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని యొక్క యేసు ప్రభు యొక్క సందేశము. మా నాలుకల చేత మేము సాధించెదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకుందరు. కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనము. అవునండి, చాలామంది మానవులు మా నాలుకలు మావి, మా ఇష్టం, మేము మా మతులతో మేము మాట్లాడతాము, మా నోరు మేమేది మాట్లాడుకుంటే మీకెందుకు అని చాలామంది ఎగిసిపడుతున్నారు. యేసు ప్రభుకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. యేసు ప్రభు నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు, మేళన చేస్తున్నారు. మరి అడిగితే మీకెందుకు, మీరు కూడా తిట్టుకోండి అని నానా విధాలుగా మాట్లాడుతున్నారు. అయితే ప్రభు అంటున్నాడు, మీ నాలుకలు కాచుకునడి, పెదవులు కాచుకునడి అని దేవుడు అంటున్నాడు. మనము నాలుకతో మాట్లాడేటప్పుడు మనము పెదవులను కాచుకోవాలి. మన పెదవులు, మన నోరు జాగ్రత్తగా చూసుకోవాలి. వాడిగల కత్తి లాంటిది అంటున్నారు నాలుక. అలాంటి నాలుకను మనము ప్రభు కొరకు ఉపయోగిస్తే ప్రభువులో మనము సాఫ్ట్గా అవుతాము, నీతిమంతులంగా అవుతాము. మన నాలుక చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంది. యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన యందు భయభక్తులు కలిగి జీవించేవారు ఎంతో ఓర్పుతో, సహనంతో, శాంతితో, శక్తితో ఉంటారు. ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తారు. ఆయన యందు మాట్లాడేటప్పుడు నమ్మకం ఉంచి, మరి ఈ మాట మాట్లాడొచ్చా మాట్లాడకూడదు అనే ఒక ఆలోచన కలిగి ప్రభువుకు భయపడి సున్నితంగా మాట్లాడతారు. ప్రభుని ఎరగని వారు ఏదంటే అదే మాట్లాడతారండి. వాళ్ళ ఇష్టం, ఇక ఎన్ని మాటలైనా మాట్లాడతారు, నిందిస్తారు, దేవుణ్ణి, యేసు ప్రభుని నిందిస్తారు, విశ్వాసులను నిందిస్తారు, అవమానపరుస్తారు. నా నాలుక నా ఇష్టం, నేను ఏదైనా మాట్లాడుకుంటాను అనే గర్వంగా మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడకూడదండి. మనము యేసు ప్రభును నమ్ముకొని ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన నీతి యందు మనము అనుసరిద్దాము. ప్రభుని నమ్ముకొని కూడా చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు. అలా చేయకుండా యేసు ప్రభును నమ్ముకున్న వారం కనుక ఇంకా తగ్గించుకొని వినే విధేయతలు కలిగి లోకలు ఏం మాట్లాడుతున్నా మనము పట్టించుకోకుండా వారి గురించి ప్రార్థన చేద్దాము. మన నాలుకను, మన నోటిని మనము జాగ్రత్తగా చూసుకుందాము. మనము మన నోటిని జాగ్రత్తగా కాచుకొని యేసు ప్రభు యందు భయభక్తులు కలిగి ఉండిన ఎడల ఆయన మనకు మేలు చేసే దేవుడై ఉన్నాడు. మనల్ని కీడు నుంచి తప్పించే దేవుడై ఉన్నాడు. మన నాలుకే మనల్ని ఆపదల నుంచి రక్షిస్తుంది, కాపాడుతుంది. కాబట్టి మన నాలుకను మనము జాగ్రత్తగా కాచుకుందాము, కాపు పెడదాము. మన నోటిని అదుపు చేసుకుందాము, మన నాలుకను మనము అదుపు చేసుకుందాము. మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దాము. ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి మనము ప్రార్థన చేద్దాము. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.